చెప్పరా. ఎక్కడన్నా? చిన్న పనిలో ఉన్నా. షాప్ త్వరగా వచ్చాయన్నా. అన్న పెద్ద తప్పు జరిగిపోయిందన్న. నాన్న ఏదో ఆలోచిస్తూ ఆ కార్పొరేటర్ ఎన్నికల ఫ్లెక్సీల్లో ఇంటి పేరు మార్చాడని వాళ్ళు ఫోన్ చేసి బెదిరించారన్న. ఇప్పుడు షాప్కి వచ్చి గొడవ చేస్తారని భయంగా ఉందన్న. ఏం కాదులే కానీ నేను చూసుకుంటా. నాన్నకు మాత్రం చెప్పకు, ఓకే? సరే అన్న. ఏంటి బండిల్? 2 వారాలకైతే ఆర్డర్ ఇచ్చారన్న, ఇంతవరకు తీసుకెళ్ళలేదు. ఫోన్ చేయలేదా? చేశానన్న, స్విచ్ ఆఫ్. మరి ఇక్కడెందుకు? తీసి పక్కన పెట్టు. అలాగేనా. రేయ్, నా పేరేంది? నువ్వు ప్రింట్ చేసింది ఏంది? గంధ మల్లికార్జున్ అయితే దొంగ మల్లికార్జున్ ప్రింట్ చేస్తారా? మీ వల్ల నా ఇజ్జతంతా పోయింది. కార్పొరేటర్ సీట్ కూడా పెట్టేట్టుంది. ఎక్కడ్రా మీ నాన్న? అన్నా పై మిస్టేక్ అలా జరిగిందన్నా. రీప్రింట్ చేయిస్తానన్నా. రేయ్, పోయిన అన్న పరువు ఇజ్జత్తు తిరిగి ప్రింట్ చేస్తే మళ్ళీ వస్తున్నారా? అన్నా ఈ ఒక్కసారి వదిలే అన్నా. మళ్ళీ ఈ తప్పు జరగకుండా చూసుకుంటాను. అపోజిషన్ పడ్డాడు నా మీద పడ్డారేంట్రా మీ అబ్బా కొడుకులు? రేయ్, మీ అబ్బా కొడుకులకి చాలా అవకాశాలు ఇచ్చావురా, ఇంకా వదిలేదు లేదు. ఏందన్నా వాళ్ళని అలా వదిలేసా? రే, 4 దెబ్బలు కూర్చుకుంటే నాతోనే పోతే, లేకపోతే నాన్న వరకు పోతే. మీరు ప్రింట్ చేసిన ఫ్లెక్సీలో పేర్లు మారిపోయాయని ఆ కార్పొరేటర్ అన్నని కొట్టాడు సార్. వాళ్ళు అలా గుడ్డును బాదినట్టు బాతుంటే తప్పు చేసింది నేను కాదని చెప్పొచ్చు కదా. ఒకవేళ ఈ తప్పు నేను చేసుంటే నువ్వు అలాగే చెప్పేవాడివా నాన్న? నేను ఇంటర్వ్యూలో ఉన్నాను, నీకు మళ్ళీ చేస్తాను ప్లీజ్. ఏ కంపెనీలో సార్ ఇంటర్వ్యూ? అటు తప్పుకో, నీకంతా తర్వాత చెప్తాను. వాడి కోసం 2 వారాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు కనిపించాడు. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దొరకడు. ప్లీజ్ అటు తప్పుకో. వాడెవడు? ఇంకో బేవర్సా? నువ్వు ఇలాంటి వాడివి కాబట్టే నీ చెల్లి సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు చూసావా? చంపేస్తాను నా చెల్లి గురించి ఇంకొక మాట మాట్లాడావంటే. నేనన్న దానిలో తప్పే ఉంది. నీలాంటి అన్న ఉన్న ఏ చెల్లైనా సూసైడ్ చేసుకోవాల్సిందే. నువ్వు చూసావా? నువ్వు చూసావా నా చెల్లి ఆత్మహత్య చేసుకోవడం? నా చెల్లి ఆత్మహత్య చేసుకోవడం నువ్వు చూసావా? సిరి ఆత్మహత్య చేసుకోలేదు, చంపి ఊరికి వేలాడ తీశారు. అసలు ఏమైంది లక్కీ? సిరి చనిపోయిన రోజు రాత్రి. హలో, సత్యమూర్తి గారండి మాట్లాడేది? ఎవరండి? అర్జెంటుగా ఫ్లెక్సీలు ప్రింట్ చేయాలండి. రేపు ఉదయం వరకు డెలివరీ ఇస్తే డబుల్ పేమెంట్ ఇస్తానండి. మీరు అక్కడ షాప్ దగ్గర వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఏమైంది నాన్న? ఎవరికో అర్జెంటుగా ఫ్లెక్సీలు కావాలంటమ్మా, నేను వెళ్ళేసి వస్తాను. ఇప్పుడే కదా నాన్న వచ్చారు, కూర్చొని రెస్ట్ తీసుకోండి. వాళ్ళు డబుల్ పేమెంట్ ఇస్తానంటున్నారమ్మా. మనకు కూడా పెళ్లికి డబ్బులు అవసరం ఉంది. ఈ బేవర్స్ గాడు ఎక్కడ చచ్చాడు? ఫోన్ ఎత్తి చావట్లేదు, ఎక్కడో తాగి తందనాలు ఆడుతున్నాడు. అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న. నేను కళ్యాణికి ఫోన్ చేసి రమ్మంటాను, మీరు వెళ్ళండి. సరేనమ్మా. ఇందులో అనుమానం రావడానికి ఏముంది? సిరి చదువులో ఓకే కానీ ఇంగ్లీష్లో వీక్. ఎంత వీక్ అంటే అది ఒక్క లైన్ రాస్తే అందులో 10 స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. అలాంటిది ఇంత ఫ్లూయెంట్, ఎర్రర్ ఫ్రీ ఇంగ్లీష్. అందుకే డౌట్ వచ్చింది. ఫారెన్సిక్ టెస్ట్ చేయించాను. ఫారెన్సిక్ రిపోర్ట్స్ అండ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ మీ చెల్లిది సూసైడ్ అని చెప్తున్నాయండి. సిరి ఊరేసుకొని చనిపోయింది అంటున్నారు, కానీ మనసు మాత్రం హత్య అని చెప్తోంది. ఆధారాలన్నీ ఆత్మహత్య అని చెప్తున్నాయి.
మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చుగా? చూడమ్మా, పక్కా ఎవిడెన్స్ ఉన్న కేసులకే దిక్కు లేదు. ఉత్త అనుమానంతో కేసు అంటే చాలా కష్టం. నెల రోజుల్లో 10 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. మీ చెల్లి కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉంటే తీసుకురా చూద్దాం. ఇక పోలీసులతో పనవదని నేనే బరిలోకి దిగా. సిరి విషయంలో డౌట్ ఉన్న వాళ్ళందరినీ కలిశాను. హత్య అనే డౌట్తో నేను వెతుకుతున్నానని తెలిస్తే ఆ హంతకుడు అలర్ట్ అవుతాడని నేను పాత క్యారెక్టర్నే మెయింటైన్ చేశాను. నా చెల్లిని ఎందుకు చంపావురా? నువ్వు కొట్టిన దెబ్బలకి 2 వారాలు హాస్పిటల్లో ఉండి ఈ రోజే బయటకు వచ్చా. ఏదో నోటి దూడతో కామెంట్ చేస్తాం గానీ మాకు చంపేంత సీన్ లేదన్నా. ఇంకొక్కడు మిగిలిపోయాడు. ప్రేమించకపోతే చంపేస్తానని సిరికి మెసేజ్లు పెట్టినవాడు. ఐ లవ్ యూ సిరి. వాడి కోసమే చాలా రోజుల నుంచి వెతుకుతున్నా. ఇప్పుడు కనిపించాడు. వాణ్ణి పట్టుకుందామని ట్రై చేస్తున్నప్పుడే నువ్వొచ్చావు. ఛా! మిస్ అయిపోయాడు. వదిలిపెట్టను వాణ్ణి. ఇంక ప్రాబ్లం ఏమి ఉండదు కదా? నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. డాక్టర్, ఏమైంది? డోంట్ వరీ, కాస్త బీపీ ఎక్కువైందంతే. సమయానికి కార్తీక్ దగ్గరే ఉన్నాడు కాబట్టి సరిపోయింది. వెళ్ళొస్తా కార్తీక్. ఓకే డాక్టర్. కార్తిక్, ఐఎమ్ సారీ కార్తిక్. నిన్ను చాలాసార్లు టీజ్ చేశాను, తిట్టాను. అయినా నువ్వు మా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూనే ఉన్నావు. చెల్లిపోయాక నాన్నకి నువ్వు ఇచ్చిన మారల్ సపోర్ట్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా సరిపో కార్తిక్. హే లక్కీ, డోంట్ బి ఏ ఫార్మల్. అయినా నన్నేంటి పరాయణం చేసి మాట్లాడుతున్నావు? కార్తిక్, నేను నీకో విషయం చెప్పాలి. సిరిది ఆత్మహత్య కాదు, మర్డర్. ఏమంటున్నావు? అయినా ఎవరు చేస్తుంటారు? నాకు ఆ పాండుగాడి మీద డౌట్ ఉంది. పాండు? వాడి మీద నాకు కూడా డౌట్ ఉంది. సిరి చనిపోయి 20 రోజుల ముందు నాకు వాడి గురించి చెప్పింది. టార్చర్ చేస్తున్నాడని. వాడిని అప్పుడే చంపేస్తుంటే బాగుండేది. ఇప్పటికైనా జరిగేది అదే. రే బావా, పాండుగాడు కనిపించాడు రా. వస్తున్నాను మావా. ఎవరు లక్కీ? ఆ పాండుగాడు దొరికాడు. వాణ్ణి మాత్రం వదిలిపెట్టదు లక్కీ. వాడు సిరిని చంపాడు. సిరిని చంపాడు. నాకేం తెలియదు, నన్ను వదిలే ప్లీజ్. ప్రేమించకపోతే చంపేస్తావురా? నేను చెప్పడం ఏంటన్నా, 2 నెలల జైలు నుండి వారం క్రితం బయటికి వచ్చా. ఏంట్రా నువ్వు అంటుంది? మీ చెల్లెకి మెసేజ్ పెట్టినట్టు ఇంకో అమ్మాయికి మెసేజ్ పెట్టారు. వాళ్ళు కేసు పెడితే అరెస్ట్ చేశారు. మరి నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావురా? జైలు నుంచి బయటికి వచ్చాక మీ చెల్లి చనిపోయిందని తెలిసింది. నువ్వు నా మీద డౌట్ పడుతున్నావు అని తెలిసి తప్పించుకొని తిరుగుతున్నాను. నా చెల్లిని చంపింది ఆ పాండుగాడే అనుకున్నాను. ఆ క్షణం వాడు కాదని తెలిసేసరికి నా మైండ్లో ఇంకో ఆలోచన మొదలైంది. అంకుల్, మీ హెల్త్ ఎలా ఉంది? ఆపరేషన్ చేశారా? ఆపరేషన్? నాకేం రోగం? మీకు హార్ట్ అటాక్ అని ఎవడా కూత కూర్చున్నాడు? అయినా మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటారో? మీరు కళ్యాణి ఫాదరే కదా? అయితే హార్ట్ అటాక్ రావాలా? డాడీకి సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. రేయ్, నువ్వు కళ్యాణితో మాట్లాడి ఫ్లెక్సీ షాప్కి వచ్చే. ఓకే ఓకేరా, బాయ్. అన్నా, మొన్న నేను షార్ట్ ఫిల్మ్ తీసాగా, దాని ప్రీమియర్ వేసానన్నా. చాలా బాగుండే. ఇప్పుడు దాని సీక్వెల్ తీసాను, చూస్తావా అన్నా? అన్నా చూడన్నా ప్లీజ్. నేను ఇప్పుడు ఆ మూడ్లో లేనురా, తర్వాత చూస్తాలే, వెళ్ళు. అన్నా ఏంటన్నా, అక్కుంటే నన్ను మంచిగా మెచ్చుకునేది. ప్లీజ్ అన్నా చూడన్నా. సరే ఇవ్వు. చూడన్నా చూడన్నా. తప్పు చేసిన ప్రతివాడు ఏదో ఒక సాక్ష్యం వదులుతాడని పెద్దలు చెప్పినప్పుడు విన్నాను. ఆ క్షణం నాకు నమ్మలేని ఆధారం దొరికింది. అది నమ్మేలా లేకున్నా నాకెందుకు అదే నిజం అనిపిస్తుంది. మీరు అక్కడ షాప్ దగ్గర వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఏంటి బండిల్? 2 వాళ్ళకైతే ఆర్డర్ ఇచ్చారన్న, ఇంతవరకు తీసుకెళ్ళలేదు. ఫోన్ చేయలేదా? చేశానన్నా, స్విచ్ ఆఫ్. డాడీకి సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల. ఆపరేషన్ చేశారా? ఆపరేషన్? నాకేం రోగం?
నాకు ఆ పాండు గాడి మీద డౌట్ ఉంది. పాండు సిరి చనిపోయి 20 రోజుల ముందు నాకు వాడి గురించి చెప్పింది. అప్పుడే వార్నింగ్ కూడా ఇచ్చాను. నేను చెప్పడం ఏంటన్నా, 2 నెలలు జైలు నుండి వారం క్రితం బయటికి వచ్చా. అన్న నువ్వు ఆర్డర్ ఇచ్చిన పార్సల్ వచ్చిందన్నా. రే లక్కీ, నీ అనుమానం నిజమేరా? ఏంటి కళ్యాణి, అసలు ఏం జరిగింది? ఆ నైట్ ని సిరి దగ్గరికే బయలుదేరాను. ఈలోపు నా బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి కలవమని, కలవకపోతే లైఫ్ లాంగ్ మాట్లాడనని చెప్పాడు. అందుకే అటు వెళ్ళాను. తనని కలిసి సిరి దగ్గరికి వచ్చేటప్పటికే అప్పటికే అది ఉరికి వేలాడుతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాక భయంతో ఇంటికి పరిగెత్తాను. ఈ విషయం మా నాన్నకు తెలిస్తే ఎక్కడ చంపేస్తాడోనని చెప్పలేదు. వాడు కార్తిక్ గాడి క్లోజ్ ఫ్రెండేగా. నీకెలా తెలుసు? చలో. బేవార్స్గా బాగానే కనిపెట్టావురా. ఇంటెలిజెంట్ ఫెలో. ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో వీడికి ఇక్కడేం పని అనుకుంటున్నావా? నా కంపెనీ ఇదే, నేను పని చేసేది ఇక్కడే. మా మనకు 4 ఇళ్ళు ఉన్నాయి, పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది. నేను అడిగింది అంతే, ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు. అసలు ఆ వీడియో కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా నీకు? అంత ఈజీగా నా బెడ్ మీదకి వచ్చావు నువ్వు. నాకు 100% కోఆపరేట్ చేసావు అనుకో. ఆ వీడియో హెచ్డి వీడియోలో చాలా క్లియర్గా ఉంది కదా. కష్టానికి తగ్గ ప్రతిఫలం అడగడంలో తప్పు లేదు కదా బేబీ. సరే ఇస్తాను, బట్ వీడియో డిలీట్ చేస్తానంటేనే. కండిషన్లో పెడితే నాకు కాలుద్దే. ముందు మీ నాన్నని పైసలు తీసుకురాని, అప్పుడు చూద్దాం, ఓకేనా? నన్ను అర్థం చేసుకోవట్లేదేంట్రా? నేను మంచోడ్రా, కనీసం నువ్వైనా చెప్పరా. నా మాట వినట్లేదేంటది? ఇన్హేలర్ అనుకుంటున్నావా? హెరాయిన్. నేను మంచోడు కదా, ఇన్హేలర్. అయినా మంచోడుగా నటించడం ఎంత కష్టమో తెలుసారా నీకు? పొద్దున్నే లేచి పూజ చేసి పక్క పాపడి తీసి ఫార్మల్స్ వేసుకుని బయటకు వచ్చి ఎదురొచ్చే అడ్డమైన నా కొడుకులందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ, పండుగలకి పుట్టినరోజులకి విష్ చేస్తూ, వాళ్ళు వేసే కుళ్ళు జోకులకి నవ్వుతూ, వాళ్ళు చెప్పే చెత్త అంతా వింటూ కుక్కలా బతికితే గానీ మంచోడనే సర్టిఫికేట్ ఇవ్వరా. నువ్వు మంచోడు వెంట్రా సైకో నా కొడక. ఏంట్రా, నా గురించి తెలిసిన ప్రతి ఒక్కడు నన్ను సైకో అంటున్నారు. బామర్దే, ఏదో హై కోసం డ్రగ్స్, సరదా కోసం సెక్స్, అంతే కదా. ఆ మాత్రానికి నేను సైకో అయిపోతానా? సైకో అయిపోతానా చెప్పరా? సిరిని ఎందుకు చంపావురా? సిరి 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 ఏంట్రా ఇది? ఆ పేరు వింటేనే నా ఒళ్ళంతా వైబ్రేట్ అయిపోతుందిరా.
5 ఏళ్ల నుంచి సేమ్ ఫీలింగ్. అన్ని రకాలుగా ట్రై చేశా, పళ్ళ. అందుకే మీ నాన్నకు దగ్గరయ్యా, పెళ్లి దాకా తీసుకొచ్చా. అంతా ఓకే అనుకున్న టైంలో దానికి నా నిజ స్వరూపం ఏంటో తెలిసిపోయింది. బయటికి మంచివాడిలా నటించే కార్తిక్ పెద్ద సైకోగాడు. అమ్మాయిల్ని ట్రాప్ చేయడమే వాడి పని. వాడు ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. మీ ఇంటికి అమ్మా నాన్నగా వచ్చింది వాడి కిరాయి మనుషులే. వాడు చేసే సైకో పనులకి అడ్డొస్తున్నారని వాళ్ళ తల్లిదండ్రులనే చంపేశాడే. నిజం తెలిసి బతికొండడం ఎప్పటికైనా ప్రమాదం అనిపించిందిరా. అందుకే దాన్ని చంపేద్దామని డిసైడ్ అయ్యా. ఆ రోజు నువ్వు పార్టీలో ఉన్నావు. ఫ్లెక్సీల వంకతో మీ నాన్నని బయటికి పంపించాను. మీరు అక్కడ షాప్ దగ్గర వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఇప్పుడే కదా నాన్న వచ్చారు. వాళ్ళు డబుల్ పేమెంట్ ఇస్తానంటున్నారమ్మా. మనకు కూడా పెళ్లికి డబ్బులు అవసరం ఉంది. అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న. నేను కళ్యాణికి ఫోన్ చేసి రమ్మంటాను, మీరు వెళ్ళండి. తోడొస్తానన్న కళ్యాణిని సైడ్ చేశా. హలో కళ్యాణి, మనం అర్జెంటుగా కలవాలి. మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. నువ్వు ఇప్పుడు రాకపోతే మనం లైఫ్లో ఎప్పుడూ కలవలేం. ఆ రాత్రి ఏంటి సిరి టెన్షన్ పడుతున్నావు? ఎందుకు వచ్చావు? ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ముందే ముహూర్తం పెడదామని. నీతో నాకు పెళ్ళా? కార్తి అలియాస్ అరవింద్, ఇంకా ఎన్నాళ్ళురా నీ నటంతో అందరినీ మోసం చేస్తావు? నీ గురించి సాక్షి అంతా చెప్పింది. ఈ విషయం మా అన్నయ్యతో చెప్తే నిన్ను చంపి జైలుకి వెళ్తాడన్న భయంతో చెప్పలేదు. నువ్వు బయటికి వెళ్తావా? నేను ఫోన్ చేయనా? ఓకే ఓకే కూల్. నేను నీకు ఒక ఆఫర్ ఇస్తాను. నువ్వు ఒక్క అరగంట కనుక నాకు కోఆపరేట్ చేస్తే నీ జీవితాన్ని నేను మార్చేస్తాను. నువ్వంటే పిచ్చే. నిన్ను చూశాక నా కంటికి ఏ అమ్మాయి ఆనలేదు. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. నీలాంటి వాడికన్నా క్రూర జంతువు నయం రా. అవును, విశ్వాసం లేని కుక్క. సీతాదేవిని ఎత్తుకెళ్ళిన రావణాసురుడి కంటే డేంజర్ నేను. ఆడదే నా బలహీనతే. ఇంకా ఎన్నాళ్ళురా? ఎంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తావు? నిన్నంత ఈజీగా వదిలిపెట్టను రా. నిన్ను చంపేస్తాను. కాదే, అది కాదు. నీ కాలు పట్టుకుంటాను, నీ కాలు పట్టుకుని నీ కాలు మొక్తాను. 5 నిమిషాలు, 5 నిమిషాలు కోఆపరేట్ చేయవే ప్లీజ్. నీ ఆ తర్వాత ఇది పట్టుకో. ఈ కత్తి తీసుకొని నన్ను ఇక్కడ చంపే వదా. ఇక్కడ కొట్టి చంపే. మ్యాటర్ అయిపోయాక టపా కడేస్తా. ఇడియట్. Come on, baby. करतावे. నా దారికి రాకున్నా, నా మాట వినకున్నా పైదారే.
don't want to marry because it separates me from my whole family.